సంగమగ రామయ్య అంజన రమ సంగమగ రామయ్య అంజన రమ సంగమగ అయితేనా అది ఒక రామచంద్రుడు పిలిచినప్పుడు ఆ శ్రీరామచంద్రుడు పుట్టగా సూర్యుడికి పట్టుతో పిన్నితవయ్యా రావయ్య తమ్ముడు అనగా ఆంజనేయుడు కూడా ఎలాగ ఉన్నాడు అమ్మ తట్టి మీద ఒక్క తట్టు నాకు తట్టి కట్టి మా తమ్ముడా నాకు తట్టి తట్టి తట్టు పులిదట్టిలు కట్టినాడా తమ్ముడు పులిదట్టిలు కట్టినాడా సింగున గంచినాడా మా తమ్ముడా సింగున గంచినాడా పులిదట్టిలు కట్టినాడా పులిదట్టిలు కట్టినాడా బాలంగా పులిదట్టిలు కట్టినాడా ఆ శ్రీరామచంద్రుడు మాతలకు అవునైనా శ్రీరామచంద్రుడు మొదలకు వచ్చి ఏమంటున్నాడు శ్రీరామానికి దండమయ్యా ఓ రామ శ్రీరామానికి దండమయ్యా ఓ రామ శ్రీరామానికి దండమయ్యా ఓ రామ శ్రీరామానికి దండమయ్యా శ్రీరామ దండ మారించే కోదండ రామ రామ దండ మారించే కోదండ రామ నీకొచ్చిన ఆపదలో నాతోని చెప్పు నీకొచ్చిన ఆపదలో నాతోని చెప్ప నీకొచ్చిన ఆపదలో నాతోని చెప్ప నేను శివై శ్రీరామచంద్ర నీకొచ్చిన ఆపదలో నాతో చెప్పవా నా నుండి భయమేళ నీకేమి కుదరాలైనా ఆ యొక్క రామచంద్రుడు కూడా ఆంజనేయ మరేమి లేదు కాని ఆ యొక్క లంకాపతి రావణ ఆ తల్లిలోక మహతో భూమలి పుట్టిన ఊలక్ష్మమ్మ తెలుగు ముని కూతురు జానిక సీతగా పట్టి రామనాథుడు లంకాపురం వెళ్ళిపోయి ఉన్నాడు నువ్వు లంక చేయాలవా అయితే లంకకెళ్ళమని చెప్పగల ఆంజనేయుడు ఓహో రామచంద్ర చెప్పక నాకు లంకమాయుడు మాటలు చెప్పుతున్నావా అయినా అయ్యా 90,000 రాక్షసులు ఉంటాయి, ఆకు 60,000 రాక్షసులు ఉంటాయి, 10,000 రాక్షసులు ఉంటాయి. నేను వెళ్ళలేను ఆయన అనుకున్నాడు. ఆ యొక్క రామచంద్రుడు కూడా ఏం చేస్తున్నాడు, ఆంజనేయ నీకు వచ్చి వాపకొచ్చిన చోట కానీ శ్రీ రామచంద్రుని నాకు తలపు చేస్తే ఆ రాక్షసుడికల్ నువ్వు జయిస్తావు నాయన వెళ్ళి నాయన అనుకున్నాడు. ఆ యొక్క ఆంజనేయుడు కూడా ఎలాగ అంటున్నాడు, ఆ సముద్రం ఒట్లకి అప్పుడు నీలుడు నాలుడు సుసేనుడు సుగ్రీవుడు గతిగంధమ గంగనాథం మహారూపము మహావీరుల ఆ యొక్క సముద్రం ఒట్లకి వెళ్ళి అయితే అందరు లంకాపట్నం వెళ్ళి నీ వీరులేననేసి ఆ గంగాదేవుడు ఎలా పొంగుతోన్నది నైనా హిందీ మాదిరి గంగ పొంగిపోతుంది మాయమ్మ, హిందీ మాదిరి గంగ పొంగిపోతుంది మాయమ్మ, పొంగిన పొంగతున్నదో
పొంగిపోతుంది. ఇన్ని మోసిన గంగ పొంగిపోతున్నది. వీళ్ళందరూ లంకాపట్నంకి వెళ్ళి నీరులే అనుకుని ఆ యొక్క ఆంజనేయుడు కూడా అవునవును సుగ్రీవుడికి చూసినాడు కదా. అయితే జాంబాబుడికి చెప్తున్నాడు, అయినా నువ్వు లంకాపట్నంకి మనం వెళ్తామా? సుగ్రీవులు అంటున్నాడు కదా. అయినా నేనైతే వెళ్ళను. నేను ఆ యొక్క రామచంద్రుడికి వెళ్ళి చెప్పేస్తున్నా, మనం వెళ్ళలే మనిషి. జాంబాబుడికి ఆంజనేయుడు అడిగినప్పుడు ఆ జాంబాబుడు ఆకాశంకి భూదేవతకు వారు నిలిపేస్తున్నాడు పెద్దోడు. నేను నాకు నిర్తికాలం అయిపోయింది. అయినా నేను అనగలగలనేసి ఆంజనేయుడితో చెప్పినప్పుడు అందరు తిరగెళ్ళిపోస్తామనేసి ప్లాన్ ఇస్తే ఆంజనేయుడు చూసినాడు కదా. శ్రీరామచంద్రుడి వద్దలకి ఎప్పుడు వెళ్ళామంటే మనం ఏంటని చెప్తాము, సస్తే ఇంతో ఆ రామచంద్రుడి పేరు చెప్పుకొని నేను చచ్చిపోతాననేసి అమ్మ కుస్తేరు పుట్టాడు మండేరు కొట్టాడు, కుస్తేరు పుట్టాడు మండేరు కొట్టాడు, కుస్తేరు పుట్టాడు మండేరు కొట్టాడు, కుస్తేరు పుట్టాడు మండేరు కొట్టాడు. వాడు మొగ్గలే తినాడా మండీలు కొట్టి వారి మొక్కలు వేసి సముద్రంలో అయితే ఇప్పుడు కప్పుని గెంతున్నాడు. ఇంటి భోజన గంగ తల గంగ తల్లడెళ్తున్నాడు. అప్పుడు ఆంజనేయుడు చూసినాడు ఎలాగెళ్తున్నాడు సముద్రంలో. ఒక రామనాల పొందనారో రాజాని తందనారో రామనాల పొందనారో రాజాని తందనారా రామనాల చందనారో రాజాని పొందనారో రామనాలు చందనాలు రాజాని చందనాలా ఎండులా 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 చేస్తున్నాడే ఎండులా ఎండులా బాలసంగులే ఎండులా ఎండులా చేస్తున్నాడే ఎండులా ఎండులా ఏడేడు సముద్రాలు ఎండులా వాడు దాటేస్తున్నాడే ఎండులా ఎండులా ఏడేడు చందనాలు ఎండులా రాజాని చందనాలా ఎండులా అవి తగిలి తగిలి